కన్న మిన్న లోకాన లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మరుణం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా. సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహమే నా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమే నా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమే నా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమే నా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడు.
తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచేటప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడుగా నీడనిచ్చే తోడుగా రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా
మనకి 10వ తరగతి పెట్టి సురేష్ సార్ వస్తుందంటేనే అదో రకంగా ఉండే. ఇప్పుడు సురేష్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. సురేష్ సార్. సోషల్ సైదుల్ సార్ గారిని రామకృష్ణ సార్ గారు వేడుకకు వెతికి రావాల్సిన విజ్ఞప్తి. స్వాగతం, సుస్వాగతం. శివశాస్త్రి కృష్ణ సార్, స్వాగతం, సుస్వాగతం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మన కరస్పాండెంట్స్ ఉపేందర్ రావు సార్ గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం.
థ్యాంక్ యూ సార్. మీరు మీ ప్లేస్లో ఉపాధ్యాయులు, మాకు బోధించిన ఉపాధ్యాయులందరికీ, అప్పుడు నాతో చదువుకున్న విద్యార్థులందరికీ, ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ కార్యక్రమం 10వ తరగతి అయిపోయి దాదాపు 14 ఏళ్ళు 15 ఏళ్ళు కావస్తుంది. ఒకసారి మన పూర్వమిత్రులను, మన గురువర్యులందరినీ కలిసినట్టుంటుంది, మాట్లాడినట్టుంటుంది, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నట్టుంటుంది అనే ఉద్దేశంతో ఒక 5-6 మిత్రులు ఒక 2-3 నెలలు అహర్నిశలు కష్టపడి దాదాపు ఒక 80 మందిని దానిగా దేశ విదేశాలు, రాష్ట్రాల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడికి పిలిపించి ఈరోజు పండగ వాతావరణం, స్నేహితుల దినోత్సవం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. పోతే మేము 2009, నా పేరు ఎస్కే గౌస్ బాబా, నేను 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి వరకు సాహితీ విద్యా సంస్థలు తెలుగు మీడియంలో చదువుకున్నాను. పాఠశాల చాలా విజ్ఞానాన్ని నేర్పించింది. సమాజంలో ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా మెలగాలి, మనం ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఎలా జీవించాలి అనే ప్రతి ఒక్క అంశాన్ని మా స్కూల్ మాకు నేర్పించింది. ఆ ఘనత మా ఉపాధ్యాయులందరిది. ఇకపోతే మా స్కూల్ 1991, నేటికి 34 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. కేవలం ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల అంటే కేవలం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్న రోజుల్లో లేదు, నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సైతం కార్పొరేట్ స్థాయి విద్య అందాలన్న ఉద్దేశంతో పైసల ముఖం చూడకుండా విద్యను చెప్పిన సార్ మా ఉపేందర్ సార్. ఈ యొక్క అంశం చాలా సార్ గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మాకు ప్రతి ఒక్క అంశంలో ఎక్కడ రాజీ పడకుండా స్టడీ అవర్ల విషయంలో కానీ గొప్ప ఫ్యాకల్టీని, ప్రభుత్వం కంటే అత్యున్నత స్థాయి అధ్యాపక బృందంతో మాకు పాఠాలు చెప్పించారు సార్. నిజంగా ఉపేందర్ సార్కి, మా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు సార్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలు, అప్పుడు సార్లతో ఉన్న అనుబంధాలు చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరిగా వచ్చి మీరు పరిచయం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్టేజ్లో ఇంతవరకు అయితే మాట్లాడలేను. లైఫ్లో ఫస్ట్ టైం మైక్ పట్టుకుంటున్నాను నేను. సో ముఖ్యంగా సార్ ఉపేందర్ సార్ అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ. స్కూల్ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి, ఎవరికైనా ఒక్కరికి ఇంకా వేరే ఉంటాయి. కానీ ఒక మన సాహితీ స్కూల్ నాకు తెలిసి సూర్యాపేటలో ఉన్న తెలుగు మీడియం స్కూళ్ళల్లో, టాప్ స్కూళ్ళల్లో మనం చదివాం. అదైతే నిజం. అది మీరు చదువుకుంటే ఏమైనా ఏదైతే నిజం. అది నేను గర్వంగా చెప్తే ఇప్పుడు కూడా. సో స్కూల్ ఫీజు కట్టని టైంలో కూడా వాళ్ళకి తెలుసు మనం రేపు ఫీజు కట్టమని, అయినా కూడా ఇంటికి పంపించేది. మనం ఇంటికి పోమని వాళ్ళకు కూడా తెలుసు. సీన్ సారు, ఉపేందర్ సార్ వీళ్ళందరూ కూడా 100 రూపాయలు తీసుకొని కూడా కూర్చోబెట్టిన రోజులుండే మనం. ఫ్యామిలీ ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్, ఎవ్రీ మదర్ గురించి కూడా వాళ్ళకి తెలుసు ఎట్లాంటి వాళ్ళు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కసారి ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధం మనకు ఉంది. ఇక చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి, ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఓకే సారీ అది చెప్తే ఇందాక ఇంతవరకు ఎప్పుడు మైక్ పట్టుకోలేదు. స్కూల్లో కూడా ఛాన్స్ రాలేదు, ఎందుకంటే పెద్ద మనం చదువు ఎందుకు నీకు ఫస్ట్ ఇయర్ చదువుకో ఫస్ట్ ఇయర్ ఎందుకు నీకు అనేది అది వాటి నుంచి కూడా చాలా నేర్చుకున్నాం మనం. సో నెక్స్ట్ ఇంకా ఇద్దరితో సారీ, నా పేరు కన్నా మణికుమార్. 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడున్న సార్ల దయతో చదువుకున్నా. తర్వాత ఇక వేరే ఇంటర్ చదివిన. నెక్స్ట్ ఇక డిగ్రీ అయిపోయినా, డిగ్రీ చేసి ఏదో ఒక చిన్న జాబ్ చేస్తున్నా, యాక్సిస్ ఫినాన్స్లో సేల్స్ మేనేజర్గా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకున్నది మదర్, ఫాదర్ రీసెంట్గా ఇదైపోయారు. నాకున్న దాంట్లో ఫాదర్ అయినా నా ప్రపంచం అంతా మా అన్నయ్య. ఇది నేను ఇంకా 100 ఏళ్ళ తర్వాతే చెప్తాను. నేను
ఇవాళ నేను ఈ బట్టలు వేసుకున్న కారు నడుపుతున్నా అంటే మొత్తం మా అన్నయ్య. నాకు ఏదన్నా ఆపద సాపద ఏదన్నా ఫస్ట్ అన్నయ్యకే ఫోన్ చేస్తాను నేను. అన్నయ్య పిల్లలు, నాకు ఒక కొడుకు రీసెంట్గా ఒక 4 months బ్యాక్. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను చిన్నప్పటి నుంచి నిక్కర్కి లాగా దొరుకుతున్న దగ్గర నుంచి 6th క్లాస్ నుంచి సాహితీ హై స్కూలే. నా పేరు వీరదాస్ అండ్ మాది రోడ్ మీద చెప్పుల షాప్ ఉంటుంది. మేము 4 brothers అందరూ సాహితీ స్కూలే. సో మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మీరు అందరు సార్. సో మీరు పెట్టిన భయం, భక్తి, క్రమశిక్షణ వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాం, సమాజంలో గౌరవంగా బతకగలుగుతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు లైక్ మీ అందరితో చాలా దగ్గర కనెక్ట్ ఉంది. బికాస్ ఎక్కువ దెబ్బలు తిన్నది నేనే. స్కూల్ బంద్ చేసి స్కూల్ ఎగ్గొట్టి నేను, ప్రశాంత్, మురళి, సో చాలామంది ఉన్నాను సార్. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో స్కూల్ లేట్ అయినప్పుడు మన చిన్న గేట్ దగ్గర నిలబెడితే సరే సార్ లోట బేస్ గారు తీసుకొచ్చి పెట్టిన రోజులు. సో థ్యాంక్ యూ సార్. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మీరే సార్. సాహితీ హై స్కూల్ ఈజ్ ఏ గ్రేట్ స్కూల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సార్, నేను ఒక ప్రైవేట్ జాబ్లో వర్క్ చేస్తున్నాను, డాక్టర్ శివ టీమ్ లీడర్. మీరు నన్ను ఆ రోజులో క్రమశిక్షణలో పెట్టడం వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నాను అని చెప్పుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్, నాకు 3 సార్లు పెళ్ళయింది. అంటే ఒకటే అమ్మాయి సార్. ఒకసారి ఏమో నేను చేసుకున్నాను, ఒకసారి ఫ్రెండ్స్ చేశారు, ఇంకోసారి అఫీషియల్గా మ్యారేజ్ అయింది. జస్ట్ ఏ పార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 2010 నాతో పాటు విద్య అభ్యసించిన సాహితీ స్కూల్ విద్యార్థులు, మనందరికీ విద్యను అభ్యసించిన గురుగారులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు వీరవేణి రవి, నాలపాటి అన్నారు. సాహితీ స్కూల్ పెట్టిందంటే ఉపేంద్ర సార్ మా గ్రామమే. గొప్పగా చెప్పుకుంటా, ఏ స్కూల్ అంటే సాహితీ స్కూల్. సాహితీ స్కూల్ ఎవరు అంటే అన్నారంటే సాహితీ స్కూల్. సార్ ఉపేంద్ర సార్ ఎంత కష్టపడ్డాడో అంతే కష్టపడి ఇంతమందిని తయారు చేసింది. సారు వ్యవసాయపరంగా ఎంత కష్టపడి అదే టెక్నాలజీతో స్కూల్ పెట్టి ఎన్నో వేల మందికి స్టడీ ఇస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క టాలెంట్ పర్సన్స్గా ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది ఉపేంద్ర సారే. సరే, ఒక సంస్థ పెట్టడానికి ఎంతో గొప్ప గొప్ప చదువుకోవాల్సిన అవసరం లేదని నిరూపించిన ఏకైక వ్యక్తి ఉపేంద్ర సార్. సార్ ప్రత్యేక ధన్యవాదాలు. సార్, నేను 2013-14 కోదాడ పందినారెడ్డి కాలేజీలో టీటీ చేస్తున్నప్పుడు నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు అన్నాడు. సాహితీ స్కూల్ సార్ ఇట్లా అన్నారు అని చెప్తే, నీకు చాలా తెలివి ఉంది, పెద్దోను అవుతావు అంటుంటే, సార్ వాస్తవానికి వీక్లీ హైదరాబాద్ పోతుంటే నన్ను ఒక్కనే ఎక్కించుకోపోయేది కారు, సార్ పని మీద. అంత నమ్మకంగా ఉండేది సార్ దగ్గర. ఈ నమ్మకాన్ని, ఈ క్రమశిక్షణ నేర్పింది కూడా మీ స్టేజ్ మీద అందరు గురువు గారులే. లింగంపల్లి అజయ్ మాట్లాడవలసింది. అందరికీ ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సాహితీ స్కూల్లో చదువుకున్నాను. నేను సాహితీ స్కూల్కి రావడానికి గల కారణం హిందీ రామకృష్ణ సార్. నేను ఇంటికాడ కందాట్ల విలేజ్లో 5వ తరగతి వరకు చదువుకుంటే, వద్దురా ఇక్కడ సూర్యాపేట పోతే సాహితీ స్కూల్లో బాగుంటుంది చదువు అని చెప్పేసి మా పేరెంట్స్ రాకుండా కూడా నన్ను వాళ్ళ రూమ్లో ఉంచుకొని, నువ్వు నా ఎమ్మటి ఉంటే రోజు నాతో పాటు నువ్వు స్కూల్కి రా అని చెప్పేసి నన్ను తీసుకొని వచ్చి రూమ్లో ఉంచుకొని నాకు వండి పెట్టి మంచిగా చూసుకున్నాడు. ఎన్నిసార్లుతోనే ఆ దయతోటి నేను సూర్యాపేటకు వచ్చిన. రావడం ముఖ్యం కాదు, నేను జాయిన్ అయిన స్కూల్ అనేది మంచి స్కూల్లో జాయిన్ అయినా. నాకు మంచి మిత్రులు దొరికారు. ఏ బ్యాచ్లో లేనంత మంచి మిత్రులు నాకు. ఈ రోజు వరకు కూడా ఏ రాత్రి ఎవరికి ఫోన్ చేసినా ఆపద ఉంది అనగానే వెంబటనే ఆదుకుంటారు. మిత్రుడు అచ్యుత్ చనిపోయినప్పుడు కూడా మేము వరుసగా 3 సంవత్సరాల పాటు అన్నదానం చేశాము. అనాథ పిల్లల దగ్గర అన్నదానం చేశాము. దానికి సహకారంగా మిత్రుల్ని గ్రూప్లో అందరినీ మీ వంతుగా ఏమైనా సహాయం చేయమంటే అందరూ సహాయం చేశారు. ఇటీవల మురళికి, మన క్లాస్మేట్ ఉప్పవెల్లి మురళికి యాక్సిడెంట్ జరిగితే అందరూ తలా చేదోడు 3-4 లక్షలు అప్పు అయితే చేదోడు వాదోడు ఉండాలంటే తలా కొంత అప్పు వేసుకొని ఆర్థిక సహాయం చేశాము. అలా అన్ని విషయాలలో, మంచిలో చెడులో, పెళ్ళిళ్ళలో, దావత్లో, బారాత్లో, అన్ని విషయాలలో వెన్నంటి ప్రోత్సహించారు మిత్రులు. నాకు ఈ స్కూల్లో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ముఖ్యంగా స్కూల్ విషయంలో గుర్తున్నదంటే, రామకృష్ణ సార్ నా ఫీజు మాట్లాడేటప్పుడు ఏ విషయం అయినా ఉపేంద్ర సార్, సురేష్ సార్ కాడికి పోగానే
ఏమంటే రామకృష్ణ సార్ ఫోన్ చేస్తాడు, ఏంది మీ ఓన్ ఫీజు ఏంటంటే ఇస్తాను అంటే ఇక ఎవరు కూర్చోపోలేదు. ఎప్పుడు నన్నే కాదు మిగిలిన ఏ మిత్రుల్ని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజుల్లో ఫీజు ఉంటేనే ఎగ్జామ్, లేకపోతే లేదనే రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాక 5 నిమిషాలకు ఇక పోరా, రేపు తీసుకురా పోరా అనేది చాలా గొప్పగా. చాలామంది తెలుగు మీడియంలో ఎవరు ఏ స్కూల్కు లేనంత స్ట్రిక్ట్ మన సాహిత్య స్కూల్కి ఉంది. 3 సెక్షన్లు, మొత్తం 120 మంది రాశారు. అది గొప్ప విషయంగా భావిస్తాం మేము. ఎక్కడైనా 20 మంది 30 మంది ఉండేది, మా స్కూల్లో అంతమంది. అలాగే నాకు రీసెంట్గా కొడుకు, నేను ఈనాడు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నేను అచ్చ తెలుగు మాట్లాడతాను అందరూ అంటుంటే నేను సాహిత్య స్కూల్ గొప్పతంగానే భావిస్తుంది. అలాగే రవీందర్ సార్కు, సైద్ సార్కు, ఎల్ఏ సార్కు, సైద్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మీరు చేసిన విద్యాబుద్ధులు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సురేష్ సార్ కొట్టే దెబ్బలు కాబట్టి ఉన్నాడు, సురేష్ సార్ వస్తున్నాడు అనేది అనగానే అమ్మడే క్లాస్ అంతా సైలెంట్ అయ్యేది, అంత భయపడేది. మేము ముఖ్యంగా ఏ రోజు కోసం ఎదురు చూసేదంటే స్కూల్లో మంగళవారం కోసం ఎదురు చూసేది. మంగళవారం అయితే సురేష్ సార్ కొట్టాలనుకునేది. మంగళవారం సురేష్ సార్ కొట్టబోయేది. మేము ఆ ముందు రోజు మేము స్టడీ వరకు తప్పించి ఉండేది, ఎందుకంటే తెల్లారగట్ల మంగళవారం సార్ కొట్టాలి అనుకునేది. అదేవిధంగా మన ఉపేంద్ర సారు మార్నింగ్ స్టడీ వల్ల బిల్డింగ్ పైన చూసేది, పొరగాలు అల్లరి చేస్తున్నాను కానీ కిందికి వచ్చి బ్యాంగిల్ సెల్లర్స్ పద్యం 3 పద్యాలు S1 వాళ్ళు, 2 పద్యాలు S2 వాళ్ళు, S1 వాళ్ళు 1 పద్యం మాత్రమే రాయండి, మీ చదువు నాకు తెలుసు కానీ. ప్రతిసారిగా మాకు ఉదయం పూట ఇంగ్లీష్కి ఎంతో ఓపిక అని చెప్పేది. మన మధ్య ఇంగ్లీష్ సార్ లేడు, ఇంగ్లీష్ సార్ కూడా చాలా గ్రామర్ విషయంలో మాకు చాలా నేర్పించిండు. అలాగే 2009-10 బ్యాచ్కి ఒక ప్రత్యేకత ఉంది. మన బ్యాచ్ వాళ్ళే చివరిగా 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాశారు సార్. అలాగే మా బ్యాచ్ వాళ్ళే మన 10th క్లాస్ సర్టిఫికేట్లో 300 అంటే మార్క్స్ మాతోనే లాస్ట్ అయినాయి. మా తర్వాతకి గ్రేడ్లు, తర్వాతకి పాయింట్లు వచ్చినాయి. ఇంకా మా బ్యాచ్లోనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ పేపర్ చాలా టఫ్ వచ్చిందని ధర్నాలు జరిగితే ఆ ధర్నాలకు గాను ఎన్నడూ లేని విధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ పెట్టారు మాకు ఎగ్జామ్. అది మా బ్యాచ్కి ఒక ప్రత్యేకత సార్. అది 2009-10 బ్యాచ్కి గొప్ప. అలాగే థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తర్వాత మాట్లాడాలనుకుంటాం. బ్యాచ్ పెట్టకు స్లో మోషన్ వేస్తారా? సైన్స్ సార్ సోషల్ బిడ్స్ రాయమనేది. ఆ బిడ్స్ రాకపోతే అరే నీకు చదువు రాదు, బిడ్లు రాయాలి ఎవరు కొట్టేది. మళ్ళీ నాకు ఉపేంద్ర సారు ఆఫీసులో పోతే డబ్బులు ఇచ్చేది. ఏంద్రా అంటే సార్ అక్కడ పైసలు లేవు, అందరూ గేగులు ఉన్నాయి, నాకు గుర్తుందారా గేగులు సార్ గేగులు కొట్టుకోవాలంటే సార్ చూడగా డబ్బులు తీసి నాకు గేగులు కొట్టించేది. సార్ మీతో చాలా అనుభవం ఉంది సార్. ఈరోజు నేను బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. ఒకరోజు సైన్స్ సార్ వాకింగ్ చేస్తున్నప్పుడు నేను వాకింగ్ వెళ్తున్నాను, ఏం చేస్తున్నారు అంటే ఇట్లా బ్యాంకులో జాబ్ చేస్తున్నా సార్ అంటే, అట్లా కాదు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతుంది వెళ్ళంటే నేను వెళ్ళాను. అశోక్ నగర్లో RCDలో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాను. నాకు రీసెంట్గా గ్రూప్ 1 ఫిలిమ్స్ లాస్ట్ 2 మార్క్స్ పోయింది సార్. మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది. మీ యొక్క సపోర్ట్ తోటి మంచిగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవుతామని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అంటే ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బేసిక్గా నా స్టేట్ చాలా 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 ఎక్కువ. సార్ వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నాను. స్కూల్తో చాలా 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 మెమరీస్ ఉన్నాయి. పర్టికులర్గా చెప్పాలంటే ఉపేందర్ సార్
నేను నైన్త్ అండ్ 10th క్లాస్ చదువుకున్నాను సాహితీ స్కూల్లో. హాస్టల్లో అయినా స్కూల్లో అయినా ఎలాంటి ఏమంటారు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు మమ్మల్ని. మనందరం ఒకసారి ఇప్పుడు శాంత మేడంని కూడా స్మరించుకోవాలి. చెప్పాలంటే ఒక 2 minutes శాంత మేడం కోసం అందరూ మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. బేసిక్గా నేను స్టేజ్ మీదకి రావడానికి కారణం కూడా శాంత మేడం కోసం మాత్రమే. ఇది ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడున్న సార్ వాళ్ళందరికీ, తెలుగు సార్, హిందీ సార్, బయాలజీ సార్, సోషల్ సార్, సురేష్ సార్, ఉపేందర్ సార్, క్రాంతి సార్, సంజీవ్ సార్, సార్ రామకృష్ణ సార్ అయితే, వెంకన్న సార్ అయితే అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది నేను గుర్తుపట్టలేదు కావచ్చు, సారీ. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ స్కూల్. నాకు ఇక్కడ ఉన్న ప్రతి సార్తో ఒక కనెక్షన్ ఉంది. సంజయ్ సార్తో అయితే ఎక్కువగా ఉంది. ఎవ్రీ సండే నేను ట్యూషన్కి రాకపోయేది. రీజన్ ఏంటంటే నేను గీతాంజలి స్కూల్ బాయ్స్ దగ్గరికి వెళ్ళి మా స్కూల్ ఏంటి అనేది వాళ్ళతో గొడవ పెట్టుకొని వచ్చేది. సైకిల్ రేస్లు అనేసి యాజ్ ఏ టామ్ బాయ్గా బిహేవ్ చేసేది స్కూల్ గురించి. వాళ్ళు మన స్కూల్ గురించి తక్కువ మాట్లాడేది. మీరేంటి మా స్కూల్ గురించి మాట్లాడడం అన్నట్టు వాళ్ళతో రేసెస్ పెట్టుకునేది. మేము బస్సు నగర్ నుండి మాట్లాడిన రేసెస్, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేసేది. అంటే స్కూల్ బ్యాక్ నేను ఇప్పుడు నేను ఒక చిన్న కంపెనీ రన్ చేస్తున్నా, ఎంటర్ప్రైజెన్స్ అనేది. నేను ఒక శాలరీ తీసుకున్న స్టేజ్ నుంచి నేను ఒక 10 మెంబర్స్కి శాలరీ ఇచ్చే స్టేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ. ఇదంతా నేను ఇక్కడ నేర్చుకోవడం వల్లనే జరిగింది ఇదంతా. థ్యాంక్ యూ. తర్వాత మన ఉపాధ్యాయులు తెలుగు సార్, ఉపాధ్యాయులు సార్, మాతోటి ఉన్నటువంటి ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు ఇక్కడ సమావేశం పెట్టేందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు చాలామంది కూడా ఉన్నత పొజిషన్ వెళ్ళాలని, ఇంకా గొప్ప స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. నీకాంచ నిమరమైన సతీష్ దా. నేను 8th, 9th, 10th సైన్స్ స్కూల్లో చదివాను, హాస్టల్లో. నాకు మ్యారేజ్ అయింది, బాబు పాప. వర్క్ చేస్తున్నాను, 30K వరకు వస్తుంది. ఉమేష్ క్లాస్ వరకు సాహితీ స్కూల్లోనే చదివినా. నా పేరు ఉమేష్. పద్మ టీచర్ ఐడియా ఉంటుంది, వాళ్ళ బాబుని. Presently I am working as an assistant vice president in IBM. I have been 7 years experience into software and technical SaaS programming. That's it, sir. ఏం చెప్పాలి, కొడతాడనే భయం గురించి చెప్పాలా, కృష్ణ సార్ 2 handsతో రాసే చెప్పాలా, సైదుల్ సార్ 2 handsతో రాసే చెప్పాలా. ఈవెన్ కృష్ణ సార్ కూడా ఎప్పుడు అరే నువ్వు పద్మ టీచర్ వాళ్ళ బాబువి, మీకు మార్క్స్ తక్కువ వస్తే బాగోదు, క్లాస్లో కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయరా అనేది. అండ్ సైదుల్ సార్, సురేష్ సార్, క్రాంతి సార్ అయితే బెల్ట్ లేకుంటే మనకు ఆపలేదు స్కూల్ యూనిఫామ్లో. I am working in Bangalore and I didn't marry right now. I am looking into and ఏదో చెప్పాలనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చాక నాకే తెలియకుండా నాకు ఆల్ షివరింగ్ అవుతుంది. ఐ డోంట్ నో వాట్ ఎవర్ రీజన్ మైట్ బీ. ఐ మీన్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ట్రైనర్ ఇన్ మల్టిపుల్ సెక్టర్, బట్ నౌ ఐఎమ్ గెటింగ్ వెరీ వెరీ షివరింగ్. మైట్ బీ ఫ్రమ్ స్కూల్ డేస్ ఆన్వర్డ్స్ వీఆర్ హ్యావింగ్ ద సేమ్ స్టేజ్ ఫియర్ ఇష్యూ. రవీందర్ సార్ గురించి చెప్పాలి. రవీందర్ సార్లో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే, ఆ రోజులోనే మన హిందీలో సొంత కవిత్వాలు రాసేది, అయినా కూడా సార్ పాపం చూడకుండా మార్క్స్ వేసేది. అండ్ అన్నిట్లో 10th బాగానే వచ్చాయి, కానీ హిందీలో 49 మార్కులు వచ్చినాయి. మేబీ అది గ్రాటిట్యూడ్గా తీసుకోవచ్చు.
బట్ సార్ మాత్రం చాలా ప్రోత్సహించేది, ఓన్గా రాయండి రా, డోంట్ టు కాపీ పేస్ట్ యాజ్ సూన్ యాజ్. అండ్ అందరి గురించి చెప్పాలని ఉంది, కాకపోతే మెమరైజ్ చేసుకోవడానికి టైం లేదు కాబట్టి ఇంతటితో సమాప్తం. గురువులకు ధన్యవాదాలు. నా పేరు సుంకరి సీను. నేను 9th క్లాస్లో వచ్చాను. 9th క్లాసు 2 నెలలు స్కూల్ అయిపోయాక వచ్చాను. మా బావ దగ్గర మా అక్క దగ్గర ఉండి పెరిగాను. నేను 9th 10th అయిపోయాక ఎస్పీడీసీఎల్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. నేను ఆర్ఎం ఫార్మాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాను. అంటే ఈరోజు మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఫ్రెండ్స్ని ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. మన ఫ్రెండ్ అజయ్ అండ్ సమ్ అదర్ ఫ్రెండ్స్ ఆల్ ఆర్ ఈ ఏర్పాటును చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అండ్ నాకు 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది, 1 baby boy. సాహితీ స్కూల్ గురించి, మన స్కూల్ గురించి చెప్పాలంటే నేను 9th 10th చదువుకున్నాను. నాకు మా ఊర్లో వచ్చేసి మాది ప్రభుత్వ పాఠశాలే ఉండే, కానీ అక్కడ మ్యాథ్స్ చెప్పి బోధించేందుకు ఎవరు లేకుంటుండే. మా డాడీ వచ్చేసి సాహితీ స్కూల్లో జాయిన్ చేయించారు. ఇక్కడికి వచ్చేసరికి ఉపేందర్ సార్ అండ్ ఎల్ఎస్ సార్ గారు చాలా చక్కగా మాకు మ్యాథ్స్ బోధించేవారు. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పుడు మర్చిపోయాను, లేదు నాకు ఇప్పుడు మ్యాథ్స్ అంటేనే భయం. ఇప్పటికీ ఉండిపోయింది. ఆ 2 సంవత్సరాల మ్యాథ్స్ మంచిగా చేసిన, ఆ తర్వాత ఎప్పుడు లేదు ఇంకా. అండ్ మా సెక్షన్ మా క్లాస్ టీచర్ సంజీవ్ సార్ గారు, వారిని చూస్తూనే భయం అయ్యేది. షూస్ వేసుకోకపోయినా, టై కట్టుకోకపోయినా, బెల్ట్ వేసుకోకపోయినా చితక్ కొట్టేసేవాడు అండ్ ఫైన్లు కట్టించేవాడు. అండ్ ఆ ఫైన్స్తోనే మాకు ఫైనల్ ఎగ్జామ్కి పెన్నులు అండ్ ప్యాడ్స్ అవన్నీ మాకు ఇప్పించారు. మన సాహిత్య ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ శ్రీ ఉపేంద్రరావు సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రియమైనటువంటి విద్యార్థులకి 2009-10 విద్యా సంవత్సరపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశపు శుభాకాంక్షలు. నిజంగానే స్టూడెంట్స్ చెప్పినట్టుగా ఇందాక విద్య వ్యాపారంగా మారి మరి సాధారణ పేద మధ్యతరగతి పిల్లలు ఎవరికి కూడా ప్రైవేటు పాఠశాలలో విద్య చదువు కొనలేనటువంటి పరిస్థితుల్లో మన పాఠశాల స్థాపించిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా నామమాత్ర ఫీజులతోటి నాణ్యమైన విద్యను అందిస్తూ నిరంతరంగా మరి పాఠశాలని కొనసాగిస్తున్నటువంటి సార్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను స్కూల్లో పనిచేయబట్టి ఇప్పటికీ 21 సంవత్సరాలు. మధ్యలో ఒక 3 సంవత్సరాలు నేను వ్యక్తిగత కారణాల వల్ల బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మీరు 7th క్లాస్ చదువుతున్నప్పుడు నేను 8th 9th 10th చెప్పాను. మీరు 10th క్లాస్ అయిపోయి ఇంటర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అయ్యాను. అందువల్ల విద్యార్థులతో నాకు కాస్త అనుబంధం కూడా తక్కువగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సలహాలని, సూచనల్ని, ముఖ్యంగా ఇంత శ్రమపడి దాదాపు ఎంతో సమయాన్ని, నెల రోజుల నుంచి సమయాన్ని కేటాయించి మరియు దాదాపు ఎంతో గ్రౌండ్ వర్క్ చేసినటువంటి అజయ్, గౌస్, ఇంకో అజయ్, ఇట్లా అందరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కేవలం మీరు 10వ తరగతి పూర్తి చేసి 15 సంవత్సరాల కాలం మాత్రమే పూర్తయింది. ఇంకా చాలామంది పూర్తిగా మరి జీవితంలో స్థిరపడడం కూడా లేదు. ముందు కూడా భవిష్యత్తులో మీరందరూ కూడా మరి మన పాఠశాలలో దాదాపు చెప్పుకోవడానికి అన్ని శాఖల్లోనూ, అన్ని విభాగాల్లోనూ, అంటే ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేట్ రంగంలోనూ, ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను,
రాజకీయ నాయకులుగాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాను ఇట్లా దేశ విదేశాల్లో కూడా ఎంతోమంది స్థిరపడి వాళ్ళందరినీ కలిసినప్పుడు, వాళ్ళందరినీ చూసినప్పుడు కూడా నిజంగా మరి మన సేవకి ధన్యమైపోతుంది మన జీవితం అని చెప్పి కూడా సంతోషపడడం జరుగుతుంది. అలా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడాలని, అలాగే మరో 10 ఏళ్ల తర్వాత మరి ఇదే వేదిక వద్ద మన ఉపాధ్యాయులతో కలిసి సిల్వర్ జూబ్లీ మరోసారి కూడా జరుపుకోవాలని చెప్పి అలాంటి శక్తిని మీకు ఆ భగవంతుడు కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాస్త వెనకడుగు వేస్తున్నారు. చాలామంది పిల్లల్ని కూడా ఎవరు గుర్తించలేరు. అందరికీ ధన్యవాదాలు. ఒకటేసారి కలిసి సార్ మేము ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటాం సార్ అని చెప్పగానే వచ్చినటువంటి మన ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన మిత్రులు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వాట్సాప్లో మెసేజ్ చూసుకొని ఎవరి ఫోన్ చేయకున్నా అందరూ కలిసి కలవాలనుకొని ఈరోజు రావడం మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మహేష్, బుర్రి మహేష్ అంటే అందరికీ తెలుస్తుంది. మ్యాక్సిమం చిన్నపిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ వరకు. నేను 6th క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడ సాహితీ హై స్కూల్లో చదువుకున్నాను. హాస్టల్లో ఉన్నాను. అదేవిధంగా మాకు స్కూల్ అనగానే గుర్తొచ్చేది మొదటగా హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్లు కానీ, మన ఉపేందర్ సార్ కానీ, ప్రజెంట్ మన మనలో లేకుండా శాంతి మేడం గారు కానీ చెప్పి ప్రతిదీ ఎంకరేజ్ చేసుకుంటూ ఆ ట్యూషన్ స్టడీ అవర్ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసుకుంటూ ఎవరి దగ్గర ఎవరెవరి టాలెంట్ ఉందో గుర్తించి వాళ్ళందరినీ సహకారం చేయడం వల్లనే మనం ఈరోజు ఈ స్టేజ్ మీద మనం మాట్లాడగలుగుతున్నాము. అలాగే సార్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను హైదరాబాద్లో. తర్వాత 2017 నుంచి 2023 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను సార్ టెక్ మహీంద్రాలో. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల, ఇంటి పరిస్థితుల వల్ల నేను ఆ జాబ్ మానేసి ఇంటి దగ్గరకు వచ్చి ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నెట్వర్కింగ్ ఇంజనీర్గా చేస్తున్నాను సార్ ఇక్కడ లోకల్లో. ప్రజెంట్ అయితే నేను వెల్ సెటిల్ సార్, నాకు ఏం ప్రాబ్లం లేదు ఫైనాన్షియల్గా కానీ కానీ. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీరు ఇక్కడ స్టేజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు సార్. అలాగే ఇంకోటి గుర్తించుకునే విషయం ఏంటంటే క్లాస్కి మాకు ఇన్ఛార్జ్ సంజీవ్ సార్ ఈవినింగ్ స్టడీ అవర్లో చెప్పడం, 2 ఏళ్ల మధ్యలో పెన్నులు బట్టి వద్దడం, ఇలాంటివన్నీ బాగా గుర్తు. అదేవిధంగా ఎగ్జామ్స్ ముందు మనం స్టడీ హాల్లో పడుకుంటుంటే సార్ వచ్చి లేపడం, అలాంటివన్నీ గుర్తొస్తున్నాయి సార్. ఆ రోజు మీరు ఇలా చేయడం వల్లనే ఈరోజు మేము 10th కంప్లీట్ చేసి ఈరోజు గ్రాడ్యుయేషన్లో వచ్చి ఈ స్టేజ్లో ఉన్నాం సార్. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు కొట్టపెంజల రమేష్. 2007, 2008, 2009, 2010లో నేను మన సాయి స్కూల్లో చదివాను. మాకు ఆత్మీయ ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు ఇక్కడ. మాకు నా పరంగా అయితే నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి చాలామంది ఉన్నారు వ్యక్తులు. మ్యాథ్స్ ఉపాధ్యాయులు మా ఎల్ఏ సారు, మాకు జీవశాస్త్రం చెప్పినటువంటి కృష్ణ సారు. ఏందో టైం కాలేదా అనేవారు మాతోటి. ఇక మా ఫిజిక్స్ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి అద్భుతమైనటువంటి రైటింగ్ తోటి మమ్మల్ని బోర్డు మీద అందంగా రాసేవారు మా సంజయ్ సార్. మా క్రాంతి కుమార్ సార్ చాలా చాలా అన్ని విషయాలలో మన ఫ్యూచరు ఎలా ఉండాలి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఒక ప్రణాళిక అనేది ఉండాలి అని ఎంతగానో సపోర్ట్ చేసేవారు క్రాంతి కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సురేష్ సార్ తోటి మాకు చాలా అనుబంధం ఉంది హాస్టల్లో. భానోత్ నాగేశ్వరరావు అండ్ ధరావత్ మధు అండ్ పొట్టపెంజ రమేష్ అనే మేము ముగ్గురం ఒకరోజు హాస్టల్లో చెప్పకుండా మేము శంభో శివ శంభో సినిమాకి వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత అది కూడా ఫిజిక్స్ స్టడీ వారు బంకొట్టి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సంజయ్ సార్కు సంపత్ అని మా మిత్రుడు ఉండేవాడు.
సార్ ఇట్లా రమేష్ నాగేశ్వరరావు ఇట్లా మూవీకి వెళ్ళారు సార్ అని చెప్పేస్తే లంచ్ నైట్ డిన్నర్ టైంలో 7:30కి వెళ్ళినప్పుడు సురేష్ సారు మంచి పైపులు తెప్పించాడు 4-5. తెప్పించిన తర్వాత కొడతానేమో భయంతో ఉన్నాము, కానీ ఆ రోజు మమ్మల్ని కొట్టలేదు. కొట్టకుండా ఏం చేశాడంటే ప్రశాంతంగా అన్నం తిన్నాము. తిన్న తర్వాత సందీప్ అనే మిత్రుడు నాగరాజు అని సందీప్, వాళ్ళు మాకు అన్నాలు పెట్టేవారు. వాళ్ళ ద్వారా మళ్ళీ ఒక వేసిన అన్నం, ఒక బకెటెడ్ మజ్జిగ తీసుకొచ్చి జీవితంలో మళ్ళీ బయటికి వెళ్ళకుండా అది తినేదాకా మమ్మల్ని సర్వర్ పంపించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ మేము చాలా ఆనందంతో, చాలా సంతోషంతో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఒక స్థాయిలో ఉన్నాం సార్. ప్రజెంట్ నేను బ్యాంకులో వర్క్ చేస్తున్నాను సార్. ఐరిక్ ట్రేడ్ క్యాపిటల్ అని ప్రైవేట్ సంస్థలో వర్క్ చేస్తున్నాను, టీమ్ లీడర్గా చేస్తున్నాను సార్. దీనికంటే ముందు వచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర నేను పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేశాను 2016 నుంచి 19 వరకు. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం రాజకీయంగా వెళ్ళడం జరిగింది తను. అందువల్ల మేము కొంచెం లైఫ్లో ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన మమ్మల్ని వేరే చూసుకుంటామని చెప్పారు. స్టిల్ ఇప్పటి వరకు అయితే జర్నీ ఇలా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సైదీ సార్ కూడా మాకు సోషల్ అద్భుతంగా అద్భుతం. ఎందుకంటే సోషల్లో గౌస్ బాబాకు చాలా ఉండేది నాలెడ్జ్, వాడికి అన్నిట్లో తక్కువ వచ్చేది, సోషల్లో మాత్రం 90, 85 అట్లా వచ్చేది అనమాట. సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సూరత్ అంటే అందరూ తెలుస్తుంది. సూరత్ నుంచి వచ్చాను ఇవాళ. ఇప్పుడు నేను సూరత్లో స్టిచ్చింగ్ యూనిట్ నడుపుతున్నా, ప్లస్ ఇంకా పెళ్ళి కాలేదు. 9th, 10th సాహిత్య స్కూల్లో చదివాను. సురేష్ సార్ అంటే సారు సనీ అంటేనే ఇక అయిపోయింది నా పని, అంత ఉన్నది. ప్లస్ ఆయన అంత చేశారు కాబట్టి ఇప్పుడు కొద్దిగా భయం ఉన్నది నాకు, లేకపోతే ఏ వేలు వెళ్ళవన్నో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సార్. అజయ్, నేను 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. ప్రస్తుతానికి నార్థన్ క్యాపిటల్ లిమిటెడ్ అనే కంపెనీలో సిపిఐగా జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు, ఒక బాబుకు 5 years, ఒక బాబు 3 years. థ్యాంక్ యూ సార్. సార్లందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నా పేరు రాము. నేను శిశువు నుండి కానీ శిశువు నుంచి 10వ తరగతి వరకు ఒకటే స్కూల్లో చదివాను. నేనే కాకుండా మీ ముగ్గురు అన్నదమ్ములు కూడా శిశువు నుండి 10వ తరగతి వరకు ఒకటే స్కూల్లో చదివాము. నేను జియో కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపేంద్ర సార్, సురేష్ సార్, సుపేంద్ర సార్, క్రాంతి సార్, రామకృష్ణ సార్, రవీందర్ సార్, కృష్ణ సార్, ఎల్ఐ సార్, తెలుగు సార్, అందరికీ చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత అందరం కలుసుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా మీతో మాకు చాలా అనుబంధం ఉంది. దాన్ని వన్స్ అగైన్ మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.